ఈయన మాటలు చూడండి ఒకసారి. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు, బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. ఎప్పటి నుంచో ఇదే మాట అండి. మీకు ఎంత వయసు వచ్చింది, ఇదే లాస్ట్ ఎలక్షను, నెక్స్ట్ ఎలక్షన్ దాకా మీరు ఉండకూడదు, నెక్స్ట్ ఎలక్షన్ దాకా మీరు ఉండరు. ఎప్పుడు ఎవరో ఒకరు చావు కోరుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త సిగ్గుపడాలి మీరు. ఎందుకంటే ప్రత్యర్థి చావు కోరుకోడు సమర్థుడు ఎవరు. ప్రత్యర్థిని ఓడించాలని చూడాలి తప్ప ఆయన చనిపోతే మనం అందరం ఎక్కేయచ్చు, ఆయన ఎలాగన్నా చనిపోతే బాగుండును. ఏం పద్ధతి అండి ఇది? ఎందుకు చావుల గురించి? 100 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా బతికేవాళ్ళు ఉన్నారు, 40-50 సంవత్సరాలకే అర్ధాంతరంగా పోయేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వయసుకి చావుకి సంబంధం ఏంటి? 10 సంవత్సరాలు పసిపిల్లలు కూడా చనిపోతారు, 10 సంవత్సరాల్లో చనిపోతారు, 20 సంవత్సరాల యువకులు చనిపోతారు, 40 సంవత్సరాల్లో చనిపోతారు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాల పైన అంటున్నారు మీరు. అది ఎంత అదృష్టం అండి. అది దేవుడు సంపూర్ణ ఆయుష్ ఇచ్చారు ఆయనకి. మీరు ఎంత కోరుకున్నా ఖచ్చితంగా ఆయన ఇంకొక 4-5 ఎలక్షన్లు చూస్తాడు ఆయన. మీలాంటి వాళ్ళు ఎంత అనుకున్నా కానీ నిజాయితీగా ఉండేవాడికి ఎప్పుడు దీర్ఘాయుష్ ఉంటుంది. కానీ చావులు కోరుకోవడం ఏంటి? ఇప్పుడు ఆయన 74 సంవత్సరాలే, చక్కగా ఎక్కేస్తాడు మెట్లు. మీకు 50 సంవత్సరాలే అంటారు, 55 ఎన్నో. మీరు కొబ్బరికాయ కొట్టాలంటే ఆ రాయి తీసి పైకి నిలబెట్టాలి, హెలికాప్టర్ ఎక్కాలంటే మీకు తెచ్చి నిచ్చెన వేయాలి. ఎలా ఉన్నాం మనం ఈ వయసులో? ఇప్పుడున్న తరంలో ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? 50 దాటిన దాంట్లోకి అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. కానీ ఆయన ఆ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీలాంటి ప్రత్యర్థుల్ని 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో చూశాడు ఆయన. అయినా ఆయన అలా స్థిరంగా శిఖరంలో నిలబడ్డాడు. మనం మారుతున్నాం తప్ప ఆయన మారట్లే. ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఈ ప్రత్యర్థులు మాత్రం ఒకరొకరు మారుతున్నారు అంతే. ఇంకెంతకాలం ఇలా ఎదుటోళ్ళు చావులు కోరుకుంటారు? ఎంతకాలం ఈ చావుల గురించి? ఎంతకాలం ఈ శవరాజకీయాలు? 77 ఏళ్ళ వయసు, ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆయన దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తుంటే ఇంతకాలం రాజకీయాల్లో ఆయన నిలబడలేడండి. 4 సార్లు ముఖ్యమంత్రి ఆయన అవ్వలేడండి. 2 సార్లు కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఆయనకి రాదండి జగన్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ఏజ్లో కూడా చేస్తున్నారు ఏంటి అంటున్నారు, కానీ మీరు ఈ ఏజ్లోనే ఇంత బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకున్నారు అని అడుగుతున్నాను నేను. మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది కదా. అంత భవిష్యత్తు ఉన్న మీరు ఎందుకు అప్పుడే ఇంత డిఫేమ్ అయిపోయి ఇంత నేల కూలిపోయారు? 151 నుంచి 11కు పడిపోయారు. మిమ్మల్ని ఆరాధించే ప్రజలు ఈరోజు మీరు తిట్టుకునే స్థాయికి పడిపోయారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎన్ని అబద్ధాలు ఆడతాడో అన్ని అబద్ధాలు 5 సంవత్సరాల్లో ఎందుకు ఆడేసి మీ రాజకీయ భవిష్యత్తును ఎందుకు నాశనం చేసుకున్నారు? మీరు ఆయనకి నిధులు చెప్తారేంటి? ఆయన ఎంతో సాధించాడు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, ప్రాంతీయ పార్టీల్లో 4 సార్లు, అంటే 20 సంవత్సరాల పైబడి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఏళ్ల మీద లెక్కించే వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఆయనకి మీరు ఏదో గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు మీరెళ్ళి ఆయనకి చెప్తారండి నీతులు. ఆయన ఎలాంటి రాజకీయాలు చేయాలో మీరు చెప్తారు ఎందుకు? మీరు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్. మీరు ఒక్కసారి లక్కీగా అబద్ధాలతో గెలిచి యాక్సిడెంట్లుగా, రెండోసారి నేలమట్టం అయిపోయిన పొలిటీషియన్ మీరు. సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఆయన. ఈరోజు రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నారు. అలాగే దేశ విదేశాల్లో తెలుగుదేశం కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు. అంత సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఆయన నిజాయితీతో. అరే ఆయనకి మీ సర్టిఫికేట్ ఏంటి? మీరు చేసింది ఒక్కసారి 10ల సంఖ్యలో 30 కేసులు ఇరుక్కున్నారు, 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు. బాబాయ్ కేసు అది మీ వైపు చూపిస్తుంది, మీ కుటుంబం వైపు చూపిస్తుంది. కోడికత్తి డ్రామా మీ వైపు చూపిస్తుంది, గులకరాయి డ్రామా మీ వైపే చూపిస్తుంది. 5-10 సంవత్సరాల్లో ఇన్ని నేరాలు చేసిన మీరు, ఇంత అవినీతి చేసిన మీరు చంద్రబాబు నాయుడు గారికి మీరు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి సార్ ఇది? ఎందుకు మీ రాజకీయ భవిష్యత్తుని మీరే ఎందుకు సమాజ్ చేసుకున్నారు? ఆయనకి మీరు ఇచ్చేదే సర్టిఫికేట్. ఆయన కంప్లీట్ ఆయన పొలిటికల్ లైఫ్ అంతా కూడా విజయవంతంగా నడిచింది. ఎవడున్నాడు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రాష్ట్రంలో? వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకి మీరు చెప్పేది ఏంటండి? మీ బతుకు మీరు చూసుకోండి, మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగా నన్ను అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు.
ఇక్కడ కూడా ఆయన చనిపోవాలనే, ఇక్కడ కూడా ఆయన చావు గురించే. ఇక్కడే మీ చేతకానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. ఎప్పుడైతే ఇక చంద్రబాబు నాయుడు గారు ఉంటే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, నన్ను ఎవరో దేకరో, ఇక అయిపోయింది నా సినిమా అని మీరు భయపడినంతకాలం ఆయన చావు కోరుకుంటారు మీరు. కానీ మీలాంటి వాళ్ళందరూ ఆయన చావు కోరుకున్నంతకాలం ఆయన ఆయుష్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మావిగాన్ అంటే ఆయన గుండె ఆగిపోద్దా? మీరు మావిగాన్ అన్న తర్వాత మీ పార్టీలోని చాలామంది మేమే చిరగబడ్డారు. మీ పార్టీ కరుడు కట్టిన ఎనలిస్టులు కూడా మిమ్మల్ని ఏంటి మావిగానే ఏంటిది ఏంటి దరిద్రం అని మిమ్మల్ని వదిలేసిపోయారు. మీ చుట్టూరా చూసుకోండి. ఫస్ట్ మావి గన్న మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానుల, బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగే రాజధాని, Visakhapatnam, which is going to be our capital, to Visakhapatnam, which is going to be our capital. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నోటుకు వచ్చిందంతా మాట్లాడతారా? మీరు మిమ్మల్ని తీసి పక్కన కూర్చోబెట్టాక ఇప్పుడు మావిగాని గుర్తొచ్చిందా? మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరా ఇప్పుడు గుర్తొచ్చాయా? మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలే ఏమండి? ఇలా చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదండి? కాస్తైనా సిగ్గు అనిపించట్లేదా? ఎన్ని మాటలు మార్చారు మీరు రాజధాని గురించి. రాజధాని అంటే మీకు ఎందుకు అంత ద్వేషం? అది ఖమ్మోళ్ళు రాజధాని అని ఒకసారి, లేకపోతే అక్కడే బాగుపడాలా, కర్నూలు వాళ్ళు బాగుపడకూడదా, వైజాగ్ వాళ్ళు బాగుపడకూడదా అని మరొకసారి ఈ వర్గ వైషమ్యాలు రేపటం, ప్రాంతీయ విద్వేషాలు రేపటం. ఎన్ని చేస్తారు సార్ మీరు? ఎప్పటికొచ్చి ఎప్పటికీ కూడా మీ పార్టీ వాళ్ళు, మీ అనలిస్టులు, మీ యూట్యూబర్లు మీ మీదే చిరాకు పడినా కూడా ఇంకా మావిగానని మీరు సమర్థించుకోవడమే కాదు, అది చూసి ఆ తెంగర నిర్ణయం కోసం చంద్రబాబు నాయుడు గారి గుండె ఆగిపోద్దా? ఏంటండి ఇలాగైతే మీ పార్టీ ఎలా నడపగలరు మీరు? ఇవి మాకేం బాధ లేదండి, మాకు చాలా హ్యాపీ మీరు ఎలా ఉన్నంతకాలం. మీరు ఎలా మాట్లాడినంతకాలం మాకు పోటీయే లేదు, మాకు ప్రత్యర్థే లేడు ఈ రాష్ట్రంలో. తప్పు కదా? గుండె ఆగిపోయి చచ్చిపోతాడు. ఎందుకు ఈ చావులు కూడా ఎందుకు? బీపీ పెరుగుతా ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టం. ఈ మాట విన్నప్పుడు, నా మాట అన్నప్పుడు ఒకసారి ఆ జర్నలిస్టుల వైపు ఒకసారి కెమెరా తిప్పితే బాగుండు. ఎందుకంటే వాళ్ళు ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ నవ్వు ఆపుకుంటూ ఉంటుంటారు. ఆ మావిగన్ అనేది మిమ్మల్ని ముంచేసింది. ఆ మావిగన్ అనే నిర్ణయం మిమ్మల్ని ఇంకో 30 సంవత్సరాలు వెనక్కి లాక్కుపోయింది, మిమ్మల్ని మీ పార్టీని. ఇన్ని మాటలు మార్చిన తర్వాత ఒక వ్యక్తికి క్రెడిబిలిటీ లేకపోతే రాజకీయాల్లో నిలబడడం సాధ్యం కాదు అని వాళ్ళు ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంటారు. అంతే తప్ప మావిగన్ గురించి ఇక్కడ గుండెలు ఆగిపోయేవాళ్ళు, లేకపోతే రక్త కన్నీరు కాచేసేవాళ్ళు లేరు జగన్ గారు. మావిగన్ అనేది ఒక తింగర నిర్ణయం. అది ఆ పేరు ఒక తింగర పేరు. ఒకవేళ నిజంగా ఆ 3 ప్రాంతాలను కలిపి పెట్టాలన్నా ఒక మంచి పేరు ఏదైనా పెట్టాలి తప్ప అందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి తెచ్చి పెట్టరు. నేను అంతకుముందు కూడా చెప్పాను, మీకు కుమార్తె లేకపోతే కుమారుడు పుట్టినప్పుడు వాళ్ళకు ఒక కొత్త పేరు, కొత్త ఐడెంటిటీ ఇస్తాను తప్ప నాన్న పేరులో ఒక అక్షరం, అమ్మ పేరులో ఒక అక్షరం, నాన్నమ్మ పేరులో ఒక అక్షరం, తాత పేరులో ఒక అక్షరం తెచ్చి పెట్టరు. అది ఎక్కడా లేదు. అది ఒక ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తింగర నిర్ణయం, తింగర స్టేట్మెంట్. అది ప్రజలు నవ్వుకుంటారు అలాంటివి విన్నప్పుడు. దానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు కంగారు పడిపోతున్నారా? కంగారు అయిపోయి గుండె అయిపోయి బీపీ పెరిగిపోతుంది. ఏంటండి? ఏంటి ఎక్స్పెక్టేషన్లు ఏంటి? ఇంత ఎందుకే ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? ఆ నిర్ణయం ఒక కామెడీ నిర్ణయం అని మీకు ఎవరు చెప్పట్లేనట్టుంది మీ పార్టీలో. అదొక తింగర నిర్ణయం, ఒక కామెడీ నిర్ణయం. ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి పేరు పెట్టమంటే దేవుడు అన్నారు మీరు. అది ఎంత కామెడీగా ఉండి అప్పుడు నవ్వుకున్నారో ఇప్పుడు ఈ రాజధానికి మీరు పెట్టిన పేరు కూడా అంతే కామెడీ అండి. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు సార్? పిల్లలకు కనడానికి చంద్రబాబు నాయుడు గారు అన్నారట, కానీ వాళ్ళకి అనలేదట. అందుకని వాళ్ళకి అనుకుంటే మమ్మల్ని ఎలా కనమంటాం అంటున్నారు. పోను వాళ్ళకి అనలేదు, ఇప్పుడు మిమ్మల్ని అయితే కనమలేదు కదా. ఆయన ఎవరిని కూడా గన్ పెట్టి మీరు పిల్లలకి అంటారు లేదని అనలేదు కదా. ఆయన పిలిపించాడు, యువత కావాలి, యువత ఉండాలి, యువత తగ్గిపోతున్నారు కాబట్టి మీరు పిల్లలు కానండి, ప్రభుత్వం నుంచి నేను చూసుకుంటాను, ఆ పిల్లల్ని నేను పోషిస్తాను అని ఆయన అన్నాడు. నచ్చిన వాళ్ళే కదా కంటారు. లేకపోతే పిల్లల్ని కనకపోతే అందరినీ సరే వరుసగా నిలబెట్టి కాల్చేయండి అన్నాడు ఏంటి ఆయన?
ఫైరింగ్ ఆర్డర్లు ఏమన్నా ఇస్తాడు? మిషన్ గన్లు అట్టుకొచ్చి ఒక్కొక్కరిని కాల్చేమన్నాడు ఏంటి? కాదు కదా. ఆయన పిలిపించాడు నాయకుడిగా, నచ్చితే చేయండి లేకపోతే లేదు. మొన్న మోడీ గారు వచ్చారు, బంగారం కొనొద్దు అన్నారు, అందుకని అందరూ కొంట మానేశారా? కొనేవాళ్ళు కొంట మానేశారా? కొంటారు. ఒకవేళ ఎవరన్నా ఆలోచించి ఆ ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి ఈ టైంలో కొనకూడదంటే కొనరు. లేదు ఇప్పుడు పెళ్ళి ఉంది లేకపోతే ఇంకోటి ఉంది కొని తీరాలన్న వాళ్ళు కొంటారు. ఒక మాట చెప్తారు నాయకుడిగా, నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చెయ్యం. దానికేంటి? దానికి కూడా ఇంత పెద్ద ఎలివేషన్ ఎందుకు? అదేదో ఆయన చేసిన నేరం అన్నట్టు ఏంటిది? మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆ స్థాయిలో ఉండాలి కదా మీ మాటలు.